వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో. ఇవాళ చేయబోయే రెసిపీ టమాటా పెరుగు కర్రీ అండి. చాలా బాగుంటుంది. హెల్త్ బాగున్నప్పుడైతే నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది. ముందర 300 గ్రామ్స్ టమాటాలని, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ స్పూన్నర వేసి, పోపు దినుసులు వేసి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి, ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకుని 1 నిమిషం తిప్పి, అర స్పూను కారం వేసి, ఒక పావు టీ స్పూను జీలకర్ర పౌడర్ వేసి 1 నిమిషం కొంచెం మగ్గించి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ టమాటా మగ్గి మనకు జ్యూస్ బాగా వస్తుంది అనమాట. అసలు కొంచెం కూడా వాటర్ పోయలేదండి నేను 90% ఉడికిపోయింది 10 నిమిషాలకి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగు. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత 1 నిమిషంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తిప్పి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ డీటెయిల్ వీడియో నా ఛానల్లో ఉంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.